శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామి వేంచేసి ఉన్న కోటప్పకొండకైతే వచ్చేసాం మేము మా అబ్బాయి అన్నప్రసన్నకి. సో ఇలా ఫస్ట్ మేము వచ్చేసి పొంగల్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఇలా వచ్చేసినప్పుడు ఇక్కడ పొంగల్కి సపరేట్గా గది ఉంటుంది. అక్కడ ఒక పొంగల్కి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. అది చిన్న పొంగలైనా పెద్ద పొంగలైనా. సో ఒక 100 రూపీస్ ఇస్తే మనకి ఇలా స్టవ్ అనేది ఇచ్చేస్తారనమాట. ఇక్కడ పొంగల్ అనేది చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ మనం టికెట్ అనేది తీసుకోవాలి అన్నప్రసన్నకి. టికెట్ తీసుకున్న తర్వాత ఒక పంతులు గారిని మాట్లాడితే పొంగల్ చేసుకొని రమ్మంటారు. సో ఇలా పొంగల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అస్సలు నీట్గా అనేది లేదు పొంగల్ గది. సో ఇలా చాప పరుచుకొని దాని మీద కూర్చున్నాం అనమాట. అండ్ మాతో పాటు ఇంకొకళ్ళు కూడా వచ్చి పొంగల్ అనేది పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయికి కూడా అన్నప్రసన్న అనమాట. మేము మా పెద్ద బాబుకి కూడా కోటప్పకొండలోనే చేయించాము అన్నప్రసన్న. సో మా చిన్న బాబుకి కూడా ఇక్కడే చేయిద్దామని అనుకున్నాము. సో ఇక్కడ చేయించామన్నమాట. నార్మల్గా అయితే పూజ అనేది గుడి వెనక ఉన్న ప్లేస్లో చేశారు. అది ఒక గదిలాగా ఉంటుంది దాంట్లో లాస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు మాత్రం కిందకి వెళ్ళమన్నారు, దక్షిణామూర్తి ఆలయంలో చేయించుకోమన్నారు. పొంగల్ అవ్వగానే మేము పొంగల్ కొంచెం కిందకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆలయంలో మేము పూజ అనేది చేయించాము. మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చేయించుకున్నారు. ఇలా మనం పూజ అనేది స్టార్ట్ చేశారు. విఘ్నేశ్వరిని కూడా చేసి గౌరీ పూజలు కూడా మొత్తం బాగా చేశారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి దక్షిణామూర్తి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ చూపిస్తే చాలా బాగా చదువుకుంటారంట. చాలా మేధాశక్తి అనేది ఉంటుందంట. సో మీరు కూడా మీ ఇంట్లో దక్షిణామూర్తి ఫోటోని చిన్నపిల్లలు ఉంటే పెట్టుకోండి. చాలా మంచిది జరుగుతుంది పిల్లలకి. మాకు పూజలో ఒక మంచి జరిగిందనమాట. అదేంటంటే చివరి వరకు చూడండి, వీడియో మీకే తెలుస్తుంది. అన్నప్రసన్నకి మనం ఏమేమి వస్తువులు పెడతారో మీకు తెలిసే ఉంటుంది కదా. పొంగల్ మనం చేసిన పొంగల్ అనమాట. అండ్ బుక్కు, పెన్ను, గోల్డ్, డబ్బులు, ఏదైనా ఆట వస్తువు కానీ లేకపోతే చాకు కానీ పెడతారు. సో మేము గేమ్ చాకు ఏం తేలేదనమాట. సో గేమ్ ఆడుకునే కూడా ఏం తేలేదు. సో ఒక చిన్న ఫ్యాన్ బొమ్మ ఉంటే అది పెట్టాము. సో నేను ఒక గుడ్ థింగ్ జరిగిందని ప్రీవియస్గా చెప్పాను కదా. అదేంటంటే కొబ్బరికాయలో ఒక హాఫ్ చిప్ప మొత్తం పువ్వు అనేది వచ్చేసింది. అంటే మొలక అంటారు కదా అడుగున. సో అడుగున మొలకొచ్చి లోపల పువ్వు వచ్చింది. చాలా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అత్యంత మానవుల దాసపుల అత్యంత శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపం కోటేశ్వర స్వామి దేవతా